రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. వెళ్ళవచ్చండి. ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని ప్రేమించి నీ లేఖన భాగంలో నుంచి ఒక మాట మాకు వినిపించారు. ఆ మాటలో ఉన్న సంగతులు మాకు వివరించి బోధించి మాకు జాగ్రత్తను మెళకువను నేర్పించమని యేసు ప్రభువారి పేర ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, సాధారణంగా మన జీవితంలో క్రైస్తవులు ఎక్కువ యేసు ప్రభువుని కూర్చున్న సంగతులే చెబుతూ ఉంటారు, అవే వింటూ ఉంటారు. ఈరోజు మోసగాడైన సాతానును గూర్చి తెలుసుకోవాలి. వాడిని గురించి తెలుసుకోకపోతే పడతారు. చాలాసార్లు మనం నక్సలైట్ని చూస్తుంటాం. వాళ్ళు చాలా పకడ్బందీగా ఆయుధాలతో ప్రయాణమై ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ వెళుతుంటే సడన్గా ఎక్కడో బాంబు పేలుతుంది, మొత్తం అందరూ చనిపోతారు. అంటే వాళ్ళు ఎంత మెలకువగా ఉన్నప్పటికీ ఆ ప్రమాదాన్ని గుర్తించకపోతే వారి జీవితాలు హతమైపోతున్నాయి. అలాగే మనకు ఒక శత్రువు ఉన్నాడు. మనకే కాదు, దేవునికి కూడా వాడి శత్రువే. వాడి పేరు అపవాది, సాతాన్ అని కూడా పిలుస్తారు. ఆడి పేరు లయకర్త. మన దేవుని పేరేంటి? సృష్టికర్త. సరే, ఎంత తేడాగా. సృష్టికర్తని ఈయనకుంటే ఆడు లయకర్తని పెట్టుకున్నాడు. నా చిన్నప్పుడు మా నాన్నగారిని జోళ్ళు కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చి పంపించారు. 4 సార్లు చెప్పారు, రే బాటా చెప్పులే కొనుక్కోవాలి, నువ్వు బాటా షాప్కి వెళ్ళాలి. తెలుసు నాకు బాటా షాపు అన్నా. అని తిన్నగా బాటా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి ఎదురుగుండానే మాలా షాప్ అని ఉంది. ఇప్పుడు నేను చిన్నవాడిని, ఇటు చూస్తే ఇదంతా ఒకటే రంగు, ఇటు చూస్తే ఇదంతా ఒకటే రంగు. ఏది బాటో ఏది బాలో తెలియక మాలాలోకి వెళ్ళా. మాలాకి వెళ్ళి చెప్పులు కొనుక్కున్నా. ఇంటికి వచ్చాను. చిన్నపిల్లలు కాబట్టి చెప్పులతో పరిగెడతా ఉంటే తెగిపోయింది. అప్పుడు మా అమ్మగారికి చెప్పాను, చెప్పులు తెగిపోయినాయి అంటే, చెప్పులు ఎందుకు తెగుతారా, మాట తెగవు కదా. ఈ మాట మా నాన్నగారు విన్నారు. వెంటనే లోపల పిలిచి, రై చెప్పులు ఎలా పట్టరా అన్నారు. పట్టుకెళ్ళాను. ఏం చెప్పుడురా? మాట అన్న. చదువు దాని మీద వెనక్కి తీపి చదువు అంటే బాలా అని ఉంది. ఎరా మాలా కొని బాట అంటావు ఏంటంటే, ఏమో ఎదురుగుండానే 2 ఎదురు బుదురుగా ఉన్నాయి నాన్నగారు, కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, అందుకే నీకు 4 సార్లు చెప్పాను బాట 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 అని. కానీ ఎలా మోసపోయేవరా అని 2 దెబ్బలు కొట్టాడు. ఏమండి? అలాగే సృష్టికర్త ఎవరో లయకర్త ఎవరో మనం తెలుసుకోకపోతే అసలుకే మోసంలో పడతాం. ఈ లయకర్త ఏమంటే సృష్టికర్త అని మన దేవునికి పేరు. వాడి పేరు లయకర్త. ఏమండి? మన దేవుని పేరు రక్షణకర్త. వాడు శిక్షకి కర్త. మన దేవుడు సమాధానానికి కర్త, వాడు అల్లరికి కర్త. మన దేవుడు ఆదరణకర్త, వాడు దుఃఖానికి కర్త. ఏమండి? మన దేవుడు న్యాయకర్త, న్యాయానికి కర్త, వాడు అన్యాయానికి కర్త. మన దేవుడు నీతికి కర్త, వాడు అనీతికి కర్త. జీవానికి మన దేవుడు కర్త, వాడు నాశనానికి కర్త. కాబట్టి వీడు దేవుని పిల్లలను ఎలా ట్రాప్ చేయాలి, దేవుని పిల్లల్ని ఎలా మోసగించాలి, దేవుని పిల్లల్ని ఏ రీతిగా దేవునికి చెందకుండా చెదరగొట్టాలి, దూరం చేయాలి అనేది సైతాను గాడి యొక్క పన్నాగం.
అందుకే లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నీ దుర్గములను నీవు కాపాడుకును. అంతేకాదు మార్గంలో ఉండగానే వాడిని పసిగట్టి వాడిని ఏం చేయమన్నాడు? బలముగా ఎదిరించాలి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి వారిపోతాడు. వీడు విశ్వాసుని ఎలా ట్రాప్ చేస్తాడో తెలుసా మీకు? దేవుని బిడ్డారా, సుబ్బారావు అనే ఒక ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకుని చాలా క్రమంగా పెందల కడే దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాడు. సంఘం అందరూ ఆశ్చర్యపోతున్నారు, సుబ్బారావు గారు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంత భక్తిగా పెందల కడ వచ్చేస్తాడు, ఎవరు లేకపోయినా అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటాడు అని చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆయన చూసి సంతోషపడుతున్నారు. అయితే పాస్టర్ గారు అడిగారు, బాబు సుబ్బారావు, నువ్వు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఎక్కడ ఉంటారు మీరు అంటే వివరం చెప్పాడు. అయ్యా, నేను కూలి పని చేసుకుంటానండి, పొద్దుట వెళ్ళిపోయి సాయంకాలానికల్లా 5 గంటలకు ఇంటికి వచ్చేస్తాను. ఇంటి దగ్గరకు వచ్చి ఖాళీగా ఉంది కాబట్టి ప్రార్థన చేసుకుంటాను, పాటలు పాడుకుంటాను అని తన క్రమాన్ని గురించి చక్కగా వివరించాడు. చాలా బలంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. పాస్టర్ గారు కూడా సమయం దొరికితే, అయ్యా మీ ఇంటికి వస్తానయ్యా, కొన్ని విషయాలు నేర్చుకుంటాను మీ దగ్గర, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని మొదటి విశ్వాసం, మొదటి ఆసక్తిని కనపరుస్తూ వస్తున్నాడు. ఎంత ఎండైనా సరే నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఒకవేళ వానైనా సరే అసలు మాన్నే మాంటాడు. అలాంటి ఆసక్తి కలిగిన విశ్వాసం. ఇలాగ క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్న సందర్భంలో, మరి నేను ఎంతో మందిని ఆలస్యంగా వెళ్ళండి, లేట్గా వెళ్ళండి అంటున్నాను, ఇతన్ని ఆపలేకపోతున్నాను, కాబట్టి దానికి ఏం చేస్తే ఆగుతాడు, బాగా స్పీడ్ అయిపోతున్నాడు భక్తిలో. అంతేకాదు సేవకుని ఇంటికి వెళ్ళి కూడా మందిరంలో వాక్యం సరిపోనట్టుగా మరి సేవకుని ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుని, అయ్యా కొంచెం వాక్యం చెప్పండి అయ్యా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతను ఎలాగ ఆపాలి అని చెప్పాడు, ప్లాన్ వేశాడు. సరే, ఒకరోజు పొద్దుటే ప్రార్థనకు బయలుదేరుతుంటే ఒక ఆయన ఆపాడు. ఆపి, సుబ్బారావు ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తున్నానయ్యా. రే, చర్చికి వెళ్ళడం మంచిదే, కానీ ఇంకా నువ్వు ఎంతకాలం కూలి పని చేస్తావురా? ఇదిగో ట్రాక్టర్లో, పేపర్లో మీలాంటి రోజువారీ కూలి వారికి ట్రాక్టర్ గవర్నమెంటు దాన్ని ఏమంటారు, సబ్సిడీలో ఇస్తున్నారు. ట్రాక్టర్ 2 లక్షలు అనుకో, నువ్వు 1,00,000 కట్టాలి. ఎంత అవకాశం రా అనేప్పటికీ ఆశపడి, అయ్యా మరి ఎలాగండి అంటే, వెళ్ళదు ఇప్పుడు నాతో రా పంచాయతీ ఆఫీస్కి అన్నాడు. చూసారా అది ఎంత బైబిల్ పట్టి ఎంత క్రమంగా వెళ్ళిపోతుంటే, నాతో రా, నేను అన్నీ రాసేసి నీకు ఇచ్చేస్తాను. అది కాదయ్యా, మరి చర్చి కదండి. చర్చి బాగైతే ఒక ఆదివారం ఉంటుందిరా, ఎన్ని ఆదివారాలు లేవు అనేవాడికి మాటకు పడిపోయాడు. సరే అండి అయ్యగారు, నిజమే మీరు చెప్పినట్టు ఎంతకాలం కూలి పని చేసుకుంటాను అని చెప్పి అతను కూడా వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మేనేజర్ గారు ఇవాళ సెలవు అండి అన్నాడు. ఆదివారం పోయింది. అటు చర్చికి వెళ్ళలేకపోయాడు, ఇటు ఆఫీసులో పని అవ్వలేదు. సరే, ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఆదివారం నాడు కబురు పెట్టాడు. కబురు పెట్టి, అబ్బాయి తొందరరా, ఇవాళ పని అయిపోద్ది నీకు అని చెప్పేసి అని తీసుకెళ్ళి మొత్తానికి ఫారాలు ఫిలప్ చేసిన తర్వాత, అబ్బాయి నువ్వు ఫోటోలు తేలేదు, ఆధార్ కార్డు తేలేదు, ఇవి లేకుండా ఎలా వస్తావు, అవి పట్టరా ఇంటికి వెళ్ళాడు. ఈ లోపల పాపం ఈ టైం ఆ టైం మొత్తం టైం అయిపోయింది. 2 ఆదివారాలు మిస్ అయ్యాడు. సరే, సైతానికి ఎంత తెలివైనాడు. తర్వాత మొత్తానికి ఎలా అయితే ట్రాక్టర్ చేతికి వచ్చింది. చేతికి వచ్చేటప్పటికి మరి 5 దినాలు పని చేసుకున్నాడు, 6 దినాలు పని చేసుకున్నాడు, 7వ దినాలు చర్చికి వచ్చేస్తున్నాడు. ఇతనికి సుబ్బారావు ట్రాక్టర్ ఉందన్న సంగతి ఆ నోట అందరికీ తెలిసిపోయింది.
తెలిసిపోయి ఇప్పుడు ఆదివారం రైతులందరూ పిలుస్తున్నారు, అబ్బాయి సుబ్బారావు నీకు ట్రాక్టర్ వచ్చిందట, మన పొలం 5 ఎకరాలు ఉంది అని ఒకటి వస్తున్నాడు, ఇంకోటి అంటే మాకు 3 ఎకరాలు ఉంది అన్నాడు. అంటే ఇంక చేతి నిన్న పని మాట. ఇతను ఏమనుకున్నాడు, సరే ఈ వచ్చే పని మళ్ళీ మనకు దొరకదు, వర్షాలు పడితే కష్టం, ఇప్పుడు చేసేయాలని చెప్పేసి అని 5 ఎకరాలు పురమాయించుకుంటే ఇంకోటి వచ్చి మాది 3 ఎకరాల పక్కనే ఉంది అంటున్నాడు. అరే 5 ఎకరాలు గబ్బవుతుంది, చర్చికి వెళ్ళిపోతున్నటువంటి పక్కన 3 ఎకరాలు అన్నాడు అని చెప్పి, సర్లేండి 3 ఎకరాలు కదా అంటాడు. ఇలాగన ఒకసారికి పని ఎక్కువైపోతాం. పాపం పాస్టర్ గారే స్వయంగా ఇంటికి వెళ్ళి సుబ్బారావు ఏంటి ఒంట్లో బాగాలేదా, ఏంటి ఊళ్ళో లేవా, అసలు ఆదివారం మానవు కదయ్యా, ఏంటి ఇన్ని 3 వారాలు మానేస్తావు అని పాస్టర్ గారు బాబు వెళ్ళి అడిగితే అతడు అన్నాడట, అయ్యగారు దేవుడు ట్రాక్టర్ ఇచ్చాడండి అన్నాడు. ఎవరిచ్చారట? దేవుడు ట్రాక్టర్ ఇచ్చాడండి. ఇంక మరి ట్రాక్టర్ ఇచ్చిన తర్వాత ఆయనే పని పురమాయిస్తున్నాడండి, కాబట్టి 5 ఎకరాలు 3 ఎకరాలు అలాగ మొత్తం చేస్తున్నాను అంటే, పగలే పని చేస్తున్నావా అంటే, లేదా రాత్రి కూడా ఒప్పుకున్నానండి అంటే. ఏమొప్పుకున్నాడు? రాత్రి కూడా ఇప్పుడు పగలు రాత్రి రెస్ట్ లేకుండా బండి తోలుతా ఉన్నాడు. అప్పులు తీరిపోతే త్వరగా సొంతంగా అయిపోద్ది అనుకున్నాడు. అంతేకాదు దేవుడు ఇచ్చాడని కానీ దేవుడు సహాయం చేశాడు, 6 దినాలు కష్టపడుతున్నాం, 7వ దినం దేవుని సందికి వెళ్ళిపోవాలి కదా అనే ఆలోచన కలగకుండా డబ్బును చూపిస్తున్నాడు. ఈ 5 ఎకరాలకి ఎంత వస్తుంది, ఆ 3 ఎకరాలకి ఎంత వస్తుంది అని డబ్బులు చూపిస్తుంటే వాడు చక్కగా ఏమవుతున్నాడు, ఇంకా సాతాను మాట విని దేవుని సంధి పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు పగలు రాత్రి పనిచేయడం బాగా వేడి చేసి పచ్చగావులు వచ్చాయి. ఏ కావులు వచ్చాయి? పచ్చగావులు వచ్చాయి. అంతేకాకుండా మూల సంఖ్య వచ్చింది, దానికి ఇంకోటి జత అయింది. కళ్ళు ఎర్రగా అయిపోయి వేడి చేసేసి ఇప్పుడు ట్రాక్టర్ నడిపే ఓపిక సన్నగిలిపోయింది. అసలు నువ్వు ట్రాక్టరే నడపకూడదని డాక్టర్ గారు చెప్పాడు, నీకు బ్లడ్ పడిపోతా ఉందయ్యా, నువ్వు ట్రాక్టర్ నడపడం లేదన్నాడు. ఇప్పుడు చూసుకొని ట్రాక్టర్ ఇంటి ముందు పెట్టుకుంటే అప్పు ఎలా తీరుతుంది? గవర్నమెంట్ నోటీసులు పంపిస్తుంది, ఈ నెల వాయిదా కట్టలేదు, అదొక బెంగ. చివరికి అప్పుడు అనుకున్నాడు, అరే ఏ రోజు కష్టార్జితం ఆ రోజు తిని హ్యాపీగా పండుకుని సమయానికి ఇంటికి వచ్చేవాడిని, సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని. అమ్మ బాబోయ్ సైతాన్ గారు నన్ను ఎంత ట్రాప్ చేశాడు, ఇంత కష్టపడి ఏదో గోదావరిలో పట్టి సముద్రంలో పోసినట్టు అయింది బాబు, నాకు ట్రాక్టర్ వద్దు, వద్దని తీసుకెళ్ళి పల్లికి ఇచ్చాడు. అంటే చూడండి, క్రమంగా చక్కగా భక్తిగా దేవుని సన్నిధికి వచ్చే విశ్వాసులను వాడు ఎట్లా ట్రాప్ చేస్తాడనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. లయకర్త అనేవాడు మీ దగ్గరికి వస్తున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. సైతాను గాడికి మనము దేవునిలో జీవించటం అంటే వాడు చాలా పగబట్టుకుంటాడు మన మీద. అందరూ అపవిత్రులుగా ఉంటే మీరేనా పవిత్రులుగా ఉండేది, అందరూ లోకాసుల్లో మునిగి తేలుతుంటే మీరైనా పరలోకం వెళ్తారు అని వాడు అనేక రకాలుగా మనుషుల మీద, ముఖ్యంగా భక్తి పరుల మీద, విశ్వాసుల మీద వాడు పగబడతాడు. దేవునికి వెలుగంటే చాలా ఇష్టం. నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉండండి అని చెప్పాడు. కానీ సైతాను గాడికి అస్సలు వెలుగు అనేది గిట్టనే గిట్టదు. వాడు చీకటి సంబంధి, వాడు చీకటిలోనే ఉంటాడు, వాడి సంబంధితులు అందరినీ చీకటిలోనికి నడిపిస్తాడు. అర్థమైందా? సైతాను గాడికి వెలుగు గిట్టదట. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించేది. మనుషులంతా ఇప్పుడు ఏం ప్రేమిస్తున్నారు? వెలుగుని ఎవడు ఇష్టపడలేదు, వెలుగు యొద్దకు ఎవడు రావట్లేదు.
ఇప్పుడంతా మనుషులందరూ కూడా చీకటి మయమైపోయారు. చీకటి గల స్థలాలను వెతుక్కుంటున్నారు. వాడు చీకటి గల స్థలాలను కూడా సిద్ధపరిచి మనుషులను వెలుగులో నుండి చీకటిలోకి తీసుకెళ్తున్నాడు. దేవుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు చెప్పాను. 1986లో అనుకుంటా మా బంధువు ఒక ఆయన నన్ను గుంటూరు తీసుకెళ్ళి నాకు తెలియకుండా బజార్కి తీసుకెళ్ళాడు. ఒక సినిమా హాల్కి తీసుకెళ్ళి అది సినిమా హాల్ నాకు కనపడదు. సరే లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, 2 టికెట్లు పట్టుకొచ్చి రారా అంటున్నాడు. ఎక్కడికన్నా? సినిమాకి రా అన్నాడు. అమ్మో, సినిమాకి అయితే నేను రానన్నా. ఎందుకు రావురా అన్నాడు. నేను చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చా, నేను మారు మనసు పొందా, రక్షించబడ్డా. ఇప్పుడు మళ్ళీ నేను చీకటిలోకి రావడం జరిగే పని కాదన్నా. మా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. నన్ను చేపట్టి గట్టిగా లాగటానికి ట్రై చేశాడు, కానీ నేను ఇష్టపడలేదు. ఇంకా నేను రానప్పుడు నువ్వు తాను ఒక్కడే వెళ్ళలేక సరే రా అని చెప్పి ఇంకా రిక్షాలో నన్ను చాలా రకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఎరా, నువ్వే పెద్ద క్రైస్తవుడువా? నువ్వే పెద్ద భక్తిపరుడువా? నాకు ఎంతోమంది క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారా. మేము సినిమాకి వెళ్తాం, సినిమాకి తాగుతాం, వాళ్ళు ఇప్పుడు మేము రామని అనలేదు. నువ్వేంట్రా నిన్న కాక మొన్న పుట్టావు అని ఇట్లా మాట్లాడుతుంటే నీకు అర్థం కాదులే అని చెప్పి కొన్ని విషయాలు చెప్తే ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ వయసులో ఇలాంటి వాటికి పరిగెడతారు కదా, ఏంటి నువ్వు రానంటావేంట్రా అంటే, నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడుగా ఉండాలి, అది దేవుడు నాకు నేర్పించాడు అని ఇట్లా మాట్లాడుతుంటే తను సిగ్గుపడ్డాడు. సరే దేవుడి బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తుంటే, దేవుడు మన వెలుగులోకి తెచ్చాక మనల్ని చీకటిలోకి లాగటానికి సైతాను గాడు ఎన్నో ప్లాన్లు వేస్తాడు. స్నేహితుల ద్వారానో లేక బంధువుల ద్వారానో. నేను ఒక ఆవిడ అడిగా, ఏమ్మా నువ్వు సినిమాలు మానేసావంటే, మాస్టర్ గారు మీ దగ్గర నేను చెప్పాలి కదా, మన ఊళ్ళో చూడండి, మా అమ్మాయి ఇంటికి వెళ్ళి చూద్దాం ఏంటా, మన ఊళ్ళో చూడండి, మా అమ్మాయి ఇంటికి ఏమిటి చూద్దాం. నువ్వు ఎక్కడ చూసినా తప్పే కదమ్మా, ఎక్కడ చూసినా చీకటే కదా, చీకటి ఎక్కడైనా చీకటే, మన ఊళ్ళో ఒక చీకటి ఇంకో ఊళ్ళో ఒక చీకటి ఉండదు కదమ్మా అని చెప్పి నువ్వు అంటే మన ఊళ్ళో అంటే ఎవరన్నా క్రైస్తవులు చూస్తారని అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తాడు, ఆ సంగతి మర్చిపోకమ్మా అని చెప్పినప్పుడు భయపడి ఇక వెళ్ళనండి, మానేస్తానండి ఇంకా ఒప్పందం చేసుకుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగే సైతానికి సత్యం అనేది గిట్టదు. అంటే సత్యం అంటే నిజాన్ని ఎప్పుడు కూడా వాడు మన చేత పలకనేవాడు. వాడు అబద్ధానికి జనకుడు, అర్థమైందా? వాడు అబద్ధానికి తండ్రి. కాబట్టి వాడు అందరి చేత అబద్ధమే పలికిస్తాడు. మీకు ఏదైనా సమస్య వచ్చింది, అది న్యాయమైందే, లీడర్ గారి దగ్గరికి వెళ్ళండి, ముందు అని అబద్ధాలన్నీ ఎలా చెప్పాలో మనకు నేర్పించేస్తాడు. ఇలా చెప్పాలి అది కాదు కదండి, అలాగంటే నువ్వు నెగ్గవే అంటాడు. ఏమండి? కాబట్టి సత్యం అనేది వాడికి గిట్టదు కనుక వాడు అబద్ధాన్నే పలికిస్తాడు మన నోటి చేత. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా వేదాల మీద ఉన్నాయి అబద్ధాలు. ఏమో చర్చికి ఎందుకు రాలేదమ్మా, తక్కువని చుట్టాలు వచ్చారండి అంట. ఎందుకు రాలేదమ్మా, ఒంట్లో బాగాలేదండి. అంత చర్చికి రాలేనంత ఐసీలోకి వెళ్ళేంత స్థాయిలో ఉన్నావు నువ్వు. ఇంటి దగ్గర తిరుగుతుంటావు, ఇంటి దగ్గర సినిమా టీవీ పెట్టుకుంటావు, అన్నీ చేస్తావు, కానీ చర్చి దగ్గరకు వచ్చేవాడికి ఒంట్లో బాగాలేదంటావు. అంటే సులువుగా, కష్టంగా కాకుండా సులువుగా అబద్ధం ఆడిస్తాడు. అందుకే ప్రభు కూడా విసిగిపోయి మీరు మీ తండ్రికి అపవాది పిల్లలు అన్నాడు. మీ తండ్రి దురాశలను నెరవేర్చేవారు మీరు, అర్థమైందా అని ప్రభువు చెప్పకనే చెప్పాడు. మనం దేవుని పిల్లలమని చెప్పుకుని అపవాది పిల్లలుగా జీవిస్తున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుని పిల్లలుగా చర్చిలో ఉంటాం,
బయటికి వెళ్ళి అపవాది పిల్లలుగా నడుచుకుంటే మనం ఎవరిని మోసపరుస్తూ మనల్ని మనమే మోసగించుకున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా సైతాను గాడికి గిట్టనేది ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. వాడు దేవుని సన్నిధిలో ఉండలేడు, దేవుని సన్నిధిలో నిలబడలేడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనల్ని దేవుని సన్నిధికి వెళ్లకుండా పలు విధాలుగా వాడు మనల్ని ఆటంకపరుస్తాడు. అర్థమైందండి? అందుకే యోబు అంటాడు, భక్తిహీనులు ఆయన సన్నిధిలో నిలువ జాలరు. అదేనా? భక్తిహీనులు దేవుని సన్నిధిలో నిలువలేరు. 10th పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. బాగా చదివిన వాడు పరిగెత్తుకుంటూ ధైర్యంగా వెళ్తాడు పరీక్ష. చదవని వాడు ఏం చేస్తాడు? స్కూల్ వరకు వెళ్ళి అక్కడ నడుపుతాడు. వాడు పరీక్ష హాల్లోకి వెళ్ళాడు. ఎరా పరీక్షలో వెళ్ళాను, రాసావా? బాగా రాశాను అంటాడు. ఇదే పచ్చి మోసం మాట. ఏమండి? దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ దౌర్భాగ్యుడైన సైతానుగాడు మనం దేవుని సన్నిధిలో ఉండకుండా, నిలవకుండా వాడు మనల్ని ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు. చాలామంది యవనస్తులైన పిల్లలు ఇంటి దగ్గర చర్చికి వెళ్తున్నాం అని చెప్తారు. చాలామంది నాకు తెలుసు, చర్చికి వెళ్తున్నాం అని చెప్పి సినిమాకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళని తొట్టిలింప చేస్తాడు, దారి మళ్ళిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చర్చికి వెళ్తున్నాం అని చెప్పి వనభోజనాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చర్చికి వెళ్తున్నామని చెప్పి ఏమండి బీచ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలామంది. ఆడు ఈ విధంగా మనల్ని ట్రాప్ చేస్తాడు. చర్చికి వెళ్తే ఏముందయా, బీచ్కి వెళ్దాం, పార్క్కి వెళ్దాం, అయితే వనభోజనాలు ఉన్నాయి అక్కడికి పోదాం అని చెప్పి. ఏమండి? ఒక యవనస్తుడు చర్చికి వెళ్తానని చెప్పి వనభోజనానికి వెళ్ళాడు. సరిగ్గా భోజనం చేస్తుండగా ఆ నెత్తి మీద పెద్ద కొబ్బరికాయ పడింది. పడేవాడికి పెద్ద బొప్పు కట్టి బ్లడ్ కారుతా హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుని ఒకరోజు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. తర్వాత నాకు విషయాలు తెలిసినాయి. నేను చాలా బాధపడ్డా. ఇంకా నయం చనిపోలేదురా బాబు, బ్లడ్ క్లాట్ అయ్యి దేవుడికి ఒక అవకాశం ఇచ్చాడు. ఏమండి? ఈ రీతిగా దేవుని సన్నిధిలో నిలవలేక వారు దారి మళ్ళిస్తున్నాడు వాళ్ళని. అర్థమైందా? అది మనం గుర్తించాలి. అందుకంటే లయకర్త నీ మీదకి వస్తున్నాడు, నీ దుర్గములను కాపాడుకొనుము, మార్గములో నిలిచి వాడిని బహు బలంగా ఎదిరించు. వాడు నీ ప్రాకారంలోకి రాకముందే నువ్వేం చేయాలి? వాడిని ఎదిరించాలి. ప్రార్థన ద్వారా ఎదిరించాలి, వాక్యం ద్వారా ఎదిరించాలి. యేసు ప్రభుని వాడు శోధించినప్పుడు 40 దినాలు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన బలహీనుడిగా ఉన్నాడని ఆయన కొండ మీదకి తీసుకెళ్ళి రకరకాలుగా శోధించాడు. ఈ రాళ్ళు తిను, రొట్టెలు చేసుకుని అంటున్నాడు. ఆ పైనుంచి కింద గురుకు అని చెప్పి అంటున్నాడు. కానీ ప్రభు అన్నాడు, సాతానా అదరుపో అన్నాడు. ఒక్క మాటతో ఎదిరించగానే వాడు అక్కడి నుంచి పరారైపోయాడు. అంతేగాని మనం ఆడు మార్గంలో ఉండగానే దగ్గరికి వెళ్ళి ఎవరింటికి వస్తున్నావు, ఎప్పుడు బయలుదేరావు, నిజంగా మా ఇంటికైనా చాలా అలసిపోయినట్టు కనపడుతుంది, రా మా ఇంటికి రా అని తీసుకొచ్చావు మొత్తం దోసుకుపోతాడు. అర్థమైనా? అపవాది ఎవడో దేవుడెవరో నీవు గుర్తుపట్టలేకపోతే వాడు దేవుళ్ళ కూడా వేషం వేస్తాడట. అందుకే ఆయన వెలుగుదోత అన్నాడు. వాడు దేవుళ్ళ కూడా కనపడతాడు. ఇన్ని రకాలుగా వాడు మనల్ని మోసం చేయటానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాదు సైతాను గాడికి వాక్యం అంటే అస్సలు గిట్టదట. అర్థమైందా? దేవుని మాట అంటే వాడికి గుండె దడ. ఎందుకంటే ఆయన మాటతోనే సృష్టించేశాడు, మాటతోనే స్వస్థపరుస్తున్నాడు, మాటతోనే బ్రతికిస్తున్నాడు. కనుక దేవుని మాట సుత్తి లాంటిది, అగ్ని లాంటిది అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటే సైతాను గాడికి అస్సలు గిట్టదండి. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకు గిట్టదో? చాలామంది మందిరానికి వచ్చిన వాళ్ళు కొద్ది మంది, అందరు కాదు, అమ్మా ఇంతసేపు ఆడి వాక్యం, ఎంతసేపు చెప్తే మేము కూర్చోలేమండి,
ఇంతసేపు అయితే మీరు రాలేవండి అని ఒక రకమైనటువంటి విసుగుదల పుట్టిస్తాడు. ఏమండి? కానీ దేవుని భక్తులైన వారు అంటారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం ప్రభువా. ఎంత సంతోషపడి, ఎందుకు వాడికి వాక్యం అంటే ఇష్టం ఉండదో మీకు తెలుసా? ఏమండి? 119వ కీర్తన 9వ వచనం చదవండి. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును బట్టే దానిని జాగ్రత్తగా ఏమా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టే కదా అంటున్నాడు. అంటే వాక్యము ఒక మనిషిని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అర్థమైందా? నాకు తెలిసిన ఒక యవనస్తుడు అన్ని వ్యసనాలకి అలవాటు పడిపోయాడు. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, మా అబ్బాయి అన్నీ మానేసాడండి అంది. నాకు చాలా సంతోషమే. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బాబు ఎలా మానేసావయ్యా అంటే, అయ్యా దేవుని వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు వాక్యం నాలో పనిచేసింది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టే కదా. వాక్యము జీవితాలని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది అనే మాట నన్ను పట్టుకుందండి అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ఎందుకు వినేవుడంటే, వాక్యం వింటే వీళ్ళు పవిత్రులైపోతారు, పరిశుద్ధులైపోతారు, వీరు నడక మారిపోద్ది, జీవితం మారిపోద్ది. ఏమండి? జైల్లో ఎంతమంది ఖైదీలు, హంతకులు దేవుని వాక్యం విని బయటకు వచ్చి సువార్థికులయ్యారు. ఈ మధ్యకాలం 4-5 మందిరాలు ఓపెన్ చేశాను, వాళ్ళు కట్టుకున్న మందిరాలు. వాళ్ళు ఎంతో మందిని మారుస్తున్నారు, వాక్యం వెంటాన్ని బట్టే కదా. కాబట్టి వాడు దేవుని వాక్యాన్ని విన్నవాడు. కొంతమందికి ఎక్కడ నిద్ర పట్టదండి, మందిరంలోకి రాగానే నిద్ర పెట్టేస్తాడు. ఆడు పట్టిస్తాడు అలాగా. ఎందుకంటే వీళ్ళు వాక్యం వినేస్తారు, వాక్యం వినేస్తే వీళ్ళ జీవితాలు మారిపోతాయి. కాబట్టి వినకుండా చేయాలంటే ఇంటి దగ్గర తక్కువ పడుకో, చర్చిలో ఎక్కువసేపు పడుకో అని ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెడతాడు. ఏమండి? పౌలు భక్తుడు విస్తరించి వాక్యం చెప్తుంటే యవనస్తుడైన ఐతుకు వాక్యం వినటం మాని నిద్రపోయి కింద పడి చచ్చాడు. చూసారా? కాబట్టి వాక్యం విన్నవాడు. ఇంకెందుకు విన్నవాడు అంటే, దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, అదే నా బాధలో నాకు నెమ్మది కలిగించింది అంటున్నాడు. వాక్యం వినే కొలది మనకి నెమ్మది కలుగుతూ ఉంటుంది. అర్థమైందా? సైతానుడు అంటాడు, ఎంతసేపు కూర్చుంటావు ఈ మందిరంలో, ఈ మాటలు ఏమి వింటావు, బయటికి రా, ఓ పెగ్గై నీకు ఎంత నెమ్మది ఉంటుందో, ఓ సిగరెట్ లాగు నీకు ఎంత నెమ్మది ఉంటుందో అని వాడు పైన సంతోషాన్ని చూపిస్తాడు. ఒక త్రాగుట ఆరోగ్యానికి హానికరమని పెట్టి మీద రాశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, డబ్బులు పెట్టి ఆ పెట్టి కొనుక్కొని చివరికి సమాధి పెట్టిలోకి వెళ్తాం కదండి, అక్కడ పంపిస్తాడు వాడు. కాబట్టి వాక్యము ఇంకా ఏమైనదంటే 119వ కీర్తన 103వ వచనం చదవండి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే ప్రీతిగా ఉన్నది. చూసారా? దేవుని వాక్యము వినే కొలది ఇంకా వినాలి, నాకు ఎంతో ప్రీతికరంగా ఉంది అని భక్తులు కోరుకుంటున్నారు. కానీ సైతానుగాడు మాత్రం అస్సలు వాక్యం వినకుండా చేస్తాడు. అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది, అప్పుడే కబురు వస్తూ ఉంటుంది, అప్పుడే ఇంకేదో వాడు మనల్ని ప్రేరేపించి వాక్యము వినకుండా చేస్తాడు. యవనస్తులారా, వింటున్నారా? కాబట్టి దేవుని బిడ్డారా, ఇంకా చెప్పాలంటే
ఆడికి ప్రార్థన అంటే అసలు గెటదు. ప్రార్థన చేస్తున్నామంటే ఏదో ఒక ఆటంకాన్ని కలిగిస్తాడు. ప్రార్థనలో మోకరిస్తే వాడికి గుండె దడమాట. ఆడికి ప్రార్థన అంటే చాలా భయం. ఎందుకంటే ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదని సైతాన్ గారికి బాగా తెలుసు. కాబట్టి నువ్వన్నీ చేసుకో. పాటలు పాడుకుంటావా పాడుకో, చర్చికి వెళ్తావా చర్చికి వెళ్ళు, కానీ అక్కడ ప్రార్థన చేయటానికి లేదు, వాక్యం వినటానికి లేదు. గుర్తుపెట్టుకో అన్నాడు. పర్మిషన్ ఇచ్చి మనం చర్చికి పంపిస్తాడు. అర్థమైందా? ఎవరికి పర్మిషన్ ఇస్తాడు? వాడి హ్యాండ్ ఓవర్లో ఉన్న వాళ్ళకి. ఆ హ్యాండ్ ఓవర్లో ఉన్న వాళ్ళు సైతాన్ని కానీ బతిమలాడ, ఇవాళ చర్చికి వెళ్ళా ఉంది, మరి ఇవాళ చర్చికి వెళ్తాను, మరి నన్ను మాత్రం పంపాలి అంటే, సరే వెళ్తావా, గంట ఉండి వచ్చాయి, పూర్తిగా ఎందుకు ఉండాలి అంటాడు. నువ్వు వెళ్తావా, పాటలు పాడకంటాడు. నువ్వు వెళ్తావా, ప్రార్థన చేయకంటాడు. అన్ని కండిషన్స్ పెట్టి పంపిస్తాడు. అర్థమైందా? కాబట్టి ప్రార్థన అంటే అడిగి చాలా భయం అన్నమాట. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. అది మనం చేస్తూ ఉంటే దేవుని నుంచి మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని ఆడు ప్రార్థన చేయకుండా చేస్తాడు. బైబిల్లో దానియేలు అనే భక్తుడు ఉన్నాడు. ఈ దానియేలు అనే భక్తుడు చాలా ప్రార్థనాపరుడు. అంతేకాదు న్యాయవంతుడు, యథార్థవంతుడు, రాజుగారికి నష్టం కలగడానికి వీలు లేదు అని చాలా గొప్ప పరిపాలన చేస్తున్నాడు. అలాంటి సమయంలో మోసగాళ్ళకి బాధగా ఉంది. ఏదైనా ఒక నింద మోపాలి, తప్పు పట్టుకోవాలి, రాజుగారి ముందు నిలబెట్టి అవమానపరిచి జైలుకి పంపించాలి అని దానియేలు మీద పగబట్టారు. పగబడితే దానియేలు తన పని అంతా పూర్తి చేసుకుని, తన పని అంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళేవాడు. అది కూడా తప్పే. అయ్యా పని చేయకుండా, ఆఫీసులో ఉండకుండా ఎప్పుడు మోకాళ్ళ మీద కనపడతాడు, ప్రార్థన చేస్తాడయ్యా అని రాజుగారికి లేనిపోయిన నెపాలు చెప్పారు. ఆయన ఆలోచించాలి, దానియేలు గురించి ఆలోచించి తొందరపడి ఓ చట్టం ఇచ్చాడు. నెల దినాలు మనుషులకు కానీ దేవునికి కానీ ప్రార్థన చేయడానికి వీలు లేదని ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చింది, దాని సంగతి దానియేలుకి తెలిసింది. ఏంటి ఆ చట్టం అంట? ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే వారిని సింహాల గుహలో వేస్తాడండి. ఇది తెలిసినా సరే ప్రార్థన నా ఊపిరి, దేవునితో మాట్లాడకుండా ఒకరోజు నేను గడపలేను అని చెప్పి ఎప్పటి వలె మేడపైకి వెళ్ళి యెరూషలేము తోటి తలుపులు తెరిచి ప్రార్థనలో చేస్తూ ఉండగా ఆయన పట్టుకున్నారు. పట్టుకుంటే రాజుగారికి దొరికాడు. రాజుగారు అనుకున్నారు, దానియేలే దొరికాడా, ఇంత మంచోడు, ఇలాంటి దానియేలు ఏ రకంగా వేయాలి, కానీ చట్టం అయిపోయింది, చట్టాన్ని మార్చలేము అని చెప్పి దానియేలు దగ్గరికి వెళ్ళి, దానియేలు ఏమయ్యా ఒక నెల రోజులు ఆగచ్చు కదా ప్రార్థన అంటే, లేదు లేదయ్యా అది దేవుని ఆజ్ఞ, నేను ప్రార్థన చేయాలి. సరే మరి చట్టం అయిపోయింది కాబట్టి నువ్వు సింహాల గుహలోకి వెళ్ళక తప్పదు, కానీ నాకు ఒక నమ్మకం ఉంది, ఏంటంటే నీవు నమ్మిన దేవుడున్నాడే, అనుదినము నీవు ఆయనకి ప్రార్థన చేస్తావే, ఆయనే నిన్ను రక్షించాలయ్యా అని గొప్ప మాట చెప్పాడు. నిజంగానే దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సింహాల గుహలో వేసే సమయం వచ్చింది. అప్పుడు రాజుగారు ఉపవాసం ఉన్నాడట. ఇంత మంచి వ్యక్తిని నా చేతులారా సింహాల మధ్యలో పంపిస్తున్నాను, మరి సింహాలు అతనికి ఏ హాని చేయకుండా ఉండాలి అని అతను అన్నీ ఆపేసి, ఏమండి రాజనగర్లో జరగవలసిన డాన్సులు ఇవన్నీ కూడా ఆపేసి ఆయన ఉపవాసం ఉండి బెంగతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. ఉదయాన్నే సింహాల కోసకి వచ్చి, దానియేలు, జీవము గల దేవుని సేవకుడు దానియేలు అని పిలిస్తే రాజు చిరంజీవగును గాక అని అతడు బయటకు వచ్చాడు. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మీరు గ్రహించారా లేదో నాకు అర్థం కాదు. ప్రార్థన అంటేనే చాలా మందికి నీరసం వచ్చేస్తుంది. ప్రార్థన అంటేనే మాకు కుదరదండి అంటారు. ప్రార్థన అంటేనే ఊరు వెళ్తున్నామండి అంటారు. అంటే మీరు ప్రార్థన చేయకుండా ఉండాలంటే ఊరైనా పంపిస్తాడు మిమ్మల్ని. అర్థమైందా? మిమ్మల్ని ఊరైనా పంపిస్తారు.
లేకపోతే మీకు ఎక్కడ లేని ఎప్పుడు లేని నీరసమైనా రప్పిస్తాడు. ఆడి తంత్రాలు అవి. ఒక మనిషిని క్షణంలో నీరసం చేసేస్తాడు, అరసెకండ్లో బలవంతం చేసేస్తాడు. ఆడి గుణాలు అయ్యి. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన కోల్పోతున్నావు, వాక్యం కోల్పోతున్నావు. సాతాను మాట విని ప్రార్థన గంటలు గంటలు చేస్తుంటే వాడు మనకి భయపడిపోతాడట. అమ్మాయి వీళ్ళని కదిపితే ప్రార్థనకి వెళ్ళిపోతారా బాబు, వీళ్ళని టచ్ చేస్తే ప్రార్థన అంటారు, కాబట్టి వీళ్ళ జోలికి పోకూడదు అని వాడు దూరంగా ఉంటాడు. అందుకే ప్రార్థనా పరులు అని ఒక గొప్ప పేరు ఉంటుంది ప్రార్థన చేసేవారు. నీకుందా ఆ పేరు? దానియేలు రోజుకి 3 ప్రార్థన చేసేవాడు. దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. కనుకనే వాళ్ళు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డారు, గొప్పవారుగా కనబడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డారా, సైతాను గాడికి బట్టలు అనేవి గెట్టబట్టారు. అవ్వకి ఆదాముకి బట్టలు లేకుండా చేసేవి కదండి. మనం బట్టలు వేసుకుంటే ఆడు అస్సలు ఇష్టపడ్డమాట. అర్థమైందా? దేవుని బిడ్డారా, దేవుని వాక్యం ఒక వ్యక్తిని చూపిద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని కేకలు వేసి యేసు ఇరవై 28 చదివారా? వాడు బట్టలు లేకుండా సమాధుల్లో నివాసము చేస్తున్నాడంట. ఏం లేకుండా? బట్టలు లేకుండా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? సమాధుల్లో పెట్టాడు. బతికున్న వాడిని తీసుకెళ్ళి సమాధుల్లో పెట్టేవాడు సాయితరంగా. ఆడి పనేది. అర్థమైందా? మేము ఎప్పుడైనా సమాధుల దగ్గరికి వెళ్తాం, ఎవరైనా చనిపోతే సమాధి చేయటానికి. సమాధి చేసేటప్పుడు మేము అంతసేపు అక్కడ ఉండలేక కొంచెం దగ్గరికి బయటకు వచ్చి నిలబడితే సమాధులు ఎలా ఉంటాయంటే సూపర్, ఇది పాలరాతితో మంచి లేటెస్ట్ టైల్స్తో ఇప్పుడు చాలా అద్భుతంగా బయట అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో సమాధులు కూడా అంత నీట్గా ఉన్నాయి. ఆ సమాధుల మీద కొంతమంది కూర్చుంటారు, గంజాయి బ్యాచ్. వాళ్ళు పేకాడుతా అయితే గంజాయి తాగేసి మత్తులో బాగా నిద్రపోతూ ఉంటారు. ఒకసారి నేను ఇంకో పాస్టర్ గారు అడిగి, ఎరా ఇక్కడ ఉంటారు ఇక్కడ మీరు సమాధుల్లో, మీకేం పని లేదా, బయట పడినాను. ఏంటంటే అంటున్నారు, మేము ఉండబట్టే సమాధులు నీట్గా ఉన్నాయండి అంటున్నారు. మేము ఉండబట్టే సమాధులు నీట్గా ఉన్నాయండి, చూడండి అన్ని సమాధులు ఎలా ఉన్నాయో. అది పైకి మాకు సమాధులు చూపిస్తారు. అంటే వీళ్ళంతా ఎవరు? సైతాను సంతానం. ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, వాకిలు ఉంటుంది. అలాంటి కుటుంబాల్లోంచి కొంతమంది తీసుకొచ్చి కొంతమంది జైల్లోనూ, కొంతమంది సమాధుల్లోనూ, కొంతమంది హాస్పిటల్లోనూ అలా పడేస్తూ ఉంటాడు మనం కదండి. కాబట్టి బట్టలు లేకుండా, బట్టలు వేసుకోవడానికి ఇష్టం ఉండదు. అది ఇప్పుడు ఉన్న తరం చూస్తుంటే ప్యాంటు పైనుంచి కింద వరకు చిరుగులే, ఫ్రంట్ చిరుగులే, బ్యాక్ చిరుగులే. ఒకరిని అడిగాను, ఏంట్రా ఇన్ని చిరుగులు వేసుకున్నావు ఏంటంటే, ఫ్రీ గాలి అండి అంటున్నాడు. ఫ్రీ గాలి ఇప్పేస్తే ఇంకా ఫుల్ గాలి కదా. ఏమండి? అంటే ఆ రకంగా మనుషులు ఏం చేస్తున్నాడు? ఏమండి? ఆడి మార్గంలోకి నడిపిస్తున్నాడు, వాడి మార్గంలో నడిపిస్తున్నాడు. వాడి సంబంధాలు ఎవర్రా అంటే ఆ ఫ్యామిలీ చూస్తే తెలిసిపోదు. అలాగే లేడీస్ కూడా చెప్పక్కర్లేదు, వాళ్ళ వేషధారణ వాళ్ళు చూస్తున్నాం మనం. ఇవన్నీ ఏంటంటే మన శరీరము ఏవి కప్పుకోవాలో, ఏవి దాచుకోవాలో, ఏవి భద్రపరచుకోవాలో వాటిని బహిరంగం చేయటానికే సైతాను గాడు ఇలాంటి మనుషులు ఎన్నుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సైతాను గాడికి దేవుడంటే గిట్టదు. అర్థమైందా? దేవుడంటే గిట్టదట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. వారు చెడిపోయిన వారు.
చెడు కార్యాలు చేసేవారు కాబట్టి వాళ్ళకి దేవుడు అన్ని విషయాలు అడ్డొస్తాడని దేవుణ్ణే దూరం చేసుకుంటాడు. కాబట్టి సైతానుకు గిట్టనివి ఇవన్నీ ఉన్నాయి. ఇకపోతే అపవాదికి తంత్రాలు అంటారు. అపవాది తంత్రాలను మనం తెలుసుకోవాలి. అపవాదిగాడు చేసే పనులు ఇంకా ప్రాముఖ్యమైన ఉన్నాయి. ఏంటంటే శోధించుట. మనుషుల్ని శోధిస్తాడు. అర్థమైందా? కొంతమంది పిల్లలు తండ్రిని శోధిస్తూ ఉంటారు. ఏమని? నాకు కొంటావా, కొనవా, బండి కొంటా అన్నావు, ఎప్పుడు కొంటావు? తెల్లవారితే కొనే వరకు ఇక ఇదే శోధన. ఆ తండ్రిని, రే నన్ను శోధించకరా బాబు, నన్ను శోధించక ఆపరా, కొంటాను లేరా అంటాడు. అలా కాదు, ఎన్నోసార్లు అంటాను కొంటావు కొనవా అంటాడు. ఇది శోధన. అలాగే సైతాన్ గారు కూడా మనుషులు వెంటపడి, పోయి ఆదివారం రమ్మంటేమో వాళ్ళు ఆదివారం రానన్నావు, మరి ఈ ఆదివారం ఎందుకు రావు, నువ్వు నా కోసం రావా? ఎవరితో శోధిస్తాడు? వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట. నీకోసం ఏమైనా చేస్తాను, నువ్వు రావా అని వాడేం చేస్తాడు? శోధిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు, సైతాన్ గడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. అర్థమైందా? పరీక్ష మంచిదా, శోధన మంచిదా? చెప్పండి. పరీక్షించడం మంచిది. తెల్లవారితే ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, గుండెగా ఎలా ఉంది, ఇన్ని పరీక్షలు చేయించుకుంటాం. అది మంచిది. కానీ శోధించిన ఎవరికి మంచిది? సైతాను గాడికి మంచిది. కాబట్టి వాడు శోధిస్తాడు. అర్థమైందా? అవని శోధించాడు, యేసయ్యను శోధించాడు. ఏమండి? కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీ మాటలే నిన్ను శోధించేలా చేస్తాయి. అర్థమైందా? నీ మాట ఇతరులతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు కాబట్టి కొంతమంది డబల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడతారు. అంటే ఎదట వాడిని శోధించడం అన్నమాట. అంటే శోధన నీకు రాకపోయినా నీకు నీవే శోధన తెచ్చుకుంటావు. కొన్నిసార్లు నీ మాటల ద్వారా శోధించబడుతున్నావు నువ్వు. అర్థమైందా? అలాగే నీ చూపు ద్వారా. అర్థమైందా? కొంతమందిని సైతాన్ గడు చూపు ద్వారా పడగొట్టేస్తాడు. ఎలా పడిపోయామ్మా? బే నన్ను అలా చూద్దాం ఉండేదండి, పడిపోయానండి అంటే కంటితో పడగొట్టేవారు ఉన్నారు, మాటతో పడగొట్టేవారు ఉన్నారు. తర్వాత కొంతమంది నవ్వు అయిన దానికి కాని దానికి నవ్వుతారు. నవ్వు 4 విధాల చేయటం ఉన్నారు. ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలో అప్పుడు ఏడవాలి. సైతాను గాడి యొక్క ట్రిక్స్ తెలుసుకోవాలి. దీన్ని చూసి ఎవరో నవ్వేసరికి మా ఇంట్లో ఎవరు నవ్వరు, నన్ను చూసి ఎంత చక్కగా నవ్వారు అని దాన్ని రకరకాల మీనింగ్లో తీసుకెళ్ళిపోతాడు సైతాను. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, వాడికి శోధించడమే కాదు, మనుషులతో వాదిస్తాడట. మనుషులతో ఏం చేస్తాడు? వాదించి 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 చివరికి వాడే నెగ్గేలా చేసుకుంటాడు. నీతో వాదిస్తుంటే నువ్వేం చేయాలి? నాతో అస్తమా వాదించుకో, మా ఇంటికి మా అమ్మగారితో వాదించు, మా నాన్నగారితో వాదించు అంటే వస్తాడా? లేదా దేవునితో వాదించు అంటే వస్తాడా? వాడు దేవునితో వాదించి గెలవగలడా? కాబట్టి నువ్వు తిరిగి వాదించలేవు కాబట్టి నేనే వాదిస్తూ ఉంటాడు. నిన్ను గెలవాలని వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వాదించుట వాడికి ఎంతో ఇష్టం. తర్వాత బాధించుట, మనల్ని బాధించటం వాడికి ఆటగా ఉంటుంది. అర్థమైందా? మనల్ని బాధించడం వాడికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీరు ఎక్కడైనా చూడండి, మనుషుల్ని ఎలా బాధిస్తున్నారంటే మనుషులే మనుషుల్ని బాధిస్తున్నారు. ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో మనం చూస్తుంటే ముస్లిం టోపీ పెట్టుకుంటే కొట్టేస్తున్నారు, ముస్లిం షాపుల్లోకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి కొట్టేస్తున్నారు. అంటే ఇలాగ వాడు ఇతరుల్ని బాధించి ఏడిపించి దుఃఖించటం వాడికి ఎంతో సంతోషం.
మన ప్రభు మనల్ని ఓదార్చి ఆదరించి రక్షించడం మన దేవునికి ఇష్టం. కాబట్టి నువ్వు బాధించేవాడు పక్షంగా ఉంటున్నావా, ఆదరించి ప్రేమించేవాడు పక్షంగా ఉంటున్నావా? నీకు నువ్వే తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, బాధించుట, అంతేకాదు నిందించుట, మంచి వ్యక్తులను నిందించి అవమానపరిచి మనల్ని బహిర్గతం చేయటం. నిజానికి మన దగ్గర ఏ నింద లేదు, కానీ దేవుని పిల్లలమైనందుకు మనల్ని అన్యాయంగా వాడు నిందిస్తూ ఉంటాడు. అందుకే ప్రభు అన్నాడు, మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి గంతులేయండి, ఆనందించండి. నింద ఎవరైనా వేస్తే అది 100 అనుకోండి, అర్థమైందా? నా మీద ఎవరైనా నిందేస్తే నాకు 100 వచ్చింది అనుకుంటా. 10 నిందలైతే 1000 రూపాయలు, అర్థమైందా? కాబట్టి నింద వేసినంత మాత్రం మనకి పోయేది ఏమీ లేదు. కానీ వాడికి ఏంటంటే మన మీద నింద వేయటం, మన మీద మచ్చ వేయటం, మన మీద తప్పు మోపటం వాడి పని. ఇందాక చదువుకున్నాక దానియేలు విషయంలో అదే జరిగింది. దానియేలు మీద తప్పు అయినను నిందైనను మోపవలనని వారు చూసినా సరే ఒక్క నింద ఆయన మీద వేయలేకపోయారు. కాబట్టి దేవుని బిడ్డారా, నిందించుట వాడి పని. తర్వాత గర్జించుట, సైతానుగాడు గర్జించుట. గర్జించుట అంటే అరవటం. ఏమండి, కొన్ని ఇళ్లల్లో అస్సలు నెమ్మదే ఉండదు. కొంతమంది భార్యలు భర్తల మీద అరుస్తూ ఉంటారు, కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల మీద అరుస్తూ ఉంటారు. ఆడు కుదురుగా ఉండేవాడు మనుషుల్ని, అర్థమైందా, అరుస్తూ ఉండమంటాడు. మనల్ని నెమ్మదిగా ఉంటూ వాడికి ఇష్టం ఉండదే ఉండదు మాట. కాబట్టి సైతాన్ గాడి పని ఏంటంటే, ఏమంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె కేకలు వేస్తున్నాడు. అర్థమైందా? దేవుని పిల్లల యొక్క గృహాల్లో ఏమండి అసలు కేకలనేవి వినపడకూడదు. అర్థమైందా? మీకు తెలుసా, మన ఇంట్లో కేకలు వినబడుతున్నాయంటే సైతాన్ గాడు ఉన్నాడని అర్థం. కొంతమందికి ఏ పని లేకపోయినా సరే ఏమండి ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలి. కొంతమందికి గొడవ లేకుండా ముద్ద దిగదు. ఇంట్లో పెట్టుకునేది పక్క వాళ్ళే పెట్టుకుంటారు, పిలిచి మరీ గొడవ పెట్టుకుంటారు. యేసయ్య దేవుడు ఆయన అరవడు, కేకలు వేయుడు అట. యేసు ప్రభువు ఎక్కడ కేకలు వేసినట్లుగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఉందా? ఆయన ఎప్పుడు కేకలు వేయడు. ఆయన దేవుడు, ఆయన సౌమ్యుడు, ఆయన మంచి బోధకుడు. ఎన్ని బిరుదులు ఉన్నాయి ఆయనకి. మనం దేవుని పిల్లలమై ఉండి కేకలు వేస్తున్నామంటే నీలో అపవాది ఖచ్చితంగా ఉన్నాడని అర్థమైపోతుంది. కొంతమంది కేకలు వేస్తుంటే, ఏమ్మా అలా కేకలు వేస్తామేంటి అని అడిగావు అనుకోండి, మీకేం తెలుసండి పాస్టర్ గారు, నాకు బీపీ ఉందండి. ఇదో వంక, ఇది పెద్ద వంక, ఇది నాకు బీపీ ఉందండి. అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు మాత్రం నాకు అలాగ వచ్చేస్తాను కేకలు. నీలో బీపీ కాదు, నీలో వాక్యం ఉంటే, దేవుని ఆత్మ ఉంటే నువ్వు ఒక్క కేక వేయవు, ఆయన వేయనివాడు. దేవుని ఆత్మ నీలో లేనప్పుడు నువ్వు కేకలే కాదు ఏమైనా చేస్తావు. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డారా, అంతేకాదు వాడు దొంగిలించువాడు. అపవాది లక్షణాలు ఏంటి? దొంగిలించటం, దొంగతనం చేయటం. ఏమండి, కొంతమంది మంచి దొంగలు ఉంటారు. వీళ్ళు బయట దొంగతనం చేయలేరు కానీ ఇంట్లో చేస్తారు. భర్త జేబులో డబ్బులు తీయటం, ఏదో భర్త అయిన వాళ్ళు పాప ఆడవాళ్ళు ఎక్కడో సీక్రెట్ దాచుకుని అవి ఎతికి తీసేయటం. మొత్తానికి బుద్ధి పోదన్నమాట, దొంగిలించే బుద్ధి పోదు.
అది ఎవరి పని? సైతానుగాడి పని. దేవుని పిల్లల పని పడిపోయింది తీసి అది కలిగిన వారికి ఇవ్వటం. అర్థమైందా? ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు. అది దేవుడు మనకు నేర్పాడు. ఈ మధ్య కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు యూట్యూబ్లో, పనికి బాగా సాక్ష్యాలు. ఒక ఆవిడకి అకౌంట్లో డబ్బులు లేవట, ప్రార్థన చేసుకుంటే ₹1,00,000 అకౌంట్లో పడిపోయినాయి. ఇలాంటి దొంగ సాక్ష్యాలు వింటూ ఉంటాం. సిగ్గు చేయటం మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, వాడికి దొంగిలించటంటే ఇష్టం, దొంగిలించేలా చేస్తాడు. నాకు ఒకసారి 7,000 దొరికాయి. సైతాన్ అన్నాడు, బ్యాగ్లో పెట్టాయి, ఎవరు చోట్ల బ్యాగ్లో పెట్టాయి అన్నాడు. మరి పనికి మొదలాడ 7,000 కకృతి పడే ఉండి అనుకుంటున్నావా అని చెప్పి 7,000 తీసి జాగ్రత్త. ఇది ఎప్పుడు సంగతి? 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితం 7,000 అంటే చూడండి ఎలా ఉంటుందో. అప్పుడు అది ఎవరితో రెడీది, ఎవరు మాది కాదంట. అప్పుడు మీటింగ్ పెట్టి కన్వీనర్ గారికి ఆ డబ్బు అప్పగించాను. అయ్యా, ఇది ఎవరితో మరి తెలీదు, ఎవరు మాది కాదంటున్నారు, కాబట్టి మీకు హ్యాండ్ వర్డ్ చేస్తానని చెప్పి హ్యాండ్ వర్డ్ చేస్తే, పాపం దానిని కలిగిన ఆవిడ ఊరెళ్ళింది. ఆవిడ గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చిందండి. అమ్మా, ఇది పాస్టర్ గారికి దొరికింది కాబట్టి నీకు అందిందమ్మా అని చెప్పాడు. ఆమె నాకు ఒక ఫోన్ లేవు, కృతజ్ఞతగా చక్కని ఉత్తరం రాసి, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక అని రాస్తూ కొద్ది అమౌంట్ నాకు అమౌంట్ చేసి, అయ్యా ఇది స్వీకరించండి అని చెప్పి 7,000 నేను ఎప్పుడైతే ఎవరిదో అని ఇచ్చేసానో, ఒక 6 నెలల తర్వాత ఒక వ్యక్తి ₹70,000 చెక్కు పట్టుకుని మా ఇంటికి వచ్చాడు. అయ్యా, ఇది మీ సేవలో వాడుకోండి అని. అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. 70,000? అయ్యి బాబాయ్, ఇది కళా నిజం అనుకున్నాను. నిజమే. ఆయనకి పూర్వపు ఆస్తులు అమ్మేస్తే చాలా డబ్బు వచ్చిందంట. నాలాంటి వాడిని 5 సేవకులు ఎన్నిక చేసుకుని వారి ఇళ్లకు పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఆయన పెద్ద బ్యాంక్ మేనేజర్. ఎందుకు ఈ మాట చెప్పిన? సైతానుగాడు మనల్ని దొంగిలించమంటాడు. అర్థమైందా? మన చర్చిలోనే ఐస్ క్రీమ్లు ఇస్తున్నారు అనుకోండి, ఒకటి న్యాయంగా ఇస్తారు, తినేసి వెళ్ళిపోవాలి. ఇక్కడే దొంగతనం. నాకు ఇవ్వలేదండి, నేను తినలేదండి. ఇది ఐస్ క్రీమ్ ఇలా వెనకాల పెట్టుకుని నాకు ఒకటి ఇమ్మా, రెండోసారి అడగటం. అంటే దేవుణ్ణి అవమానపరచడం అంటే ఇక్కడే మొదలు పెడతాడు వాడు. ఇదిగో నీ పిల్లలట ఐస్ క్రీమ్ కక్కుతూ పడిపోతున్నారయ్యా అని దేవుని ముందు నిలబడి మనల్ని చూపిస్తాడు. అందుకే నువ్వు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అలాగే దొంగిలించడం, వ్యభిచరించుట. ఆడికి ఇష్టమైంది ఏంటంటే అక్రమమైనటువంటి స్థితిలో వ్యభిచరింపజేస్తాడట. అర్థమైందా? ఈ దినాల్లో వ్యభిచరించడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అర్థమైందా? దానికి ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛనిచ్చేస్తున్నాయి. అంటే ఏది పాపం అని తెలుస్తుందో దానికి ప్రభుత్వం కూడా ఓకే అంటుందన్నమాట. పురుషులు పెళ్ళిళ్ళు చేసుకో, ఎక్కడ ప్రపంచానికి ఎంత విరుద్ధం అండి. అలాగే స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోవటం సృష్టికి ఎంత విరుద్ధం. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే సైతాను గడిదే ప్రభుత్వం, వాడు చెప్పినట్టే చేస్తూ ఉన్నారు. కొట్టండి అంటే కొట్టడం, చంపండి అంటే చంపటం. ఏమండి? తర్వాత హత్య చేయుట. ఏమండి? ఎవరిని హత్య చేస్తున్నారు? దుర్మార్గులు కాదు, మంచి వాళ్ళని ఈ రోజున భూమి మీద లేకుండా చేస్తున్నారు, హత్య చేస్తున్నారు. మన లాలాచెరులో హత్య చేశారు. ఎవరినమ్మా? ప్రవీణ్ పగడాల్ అంటే మీకు తెలుసు కదా, మన చర్చికి 2 సార్లు వచ్చాడు ఆయన. ఈ రోజున అన్యులైన వారు ఆయన మంచితనాన్ని ఎత్తి చూపిస్తున్నారు. అందరూ అన్యులంటే దేవుని ఎరగిన వారు ఆయన స్టోరీ విని, ఆయన పనులు విని, ఆయన బోధ విని, అబ్బా ఇంత మంచి వ్యక్తిని చంపారా
అని ఆశ్చర్యపోతున్నారు. దుర్మార్గుల జోలికి ఎవరు పోవట్లేదు. మంచివారు ఉండకుండా చేయాలి. ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చేస్తారు, దేశాన్ని మార్చేస్తారు, మనుషులు మార్చేస్తారు అని చెప్పి దేవుని బిడ్డలారా మంచి వారిని హత్య చేస్తూ ఉన్నారు. పోతే సైతాను గారికి ఇంకో గుణం ఉందండి. వాడు ప్రేరేపిస్తాడట. అర్థమైందా? కొట్టడానికి ప్రేరేపిస్తాడు, చంపడానికి ప్రేరేపిస్తాడు, దొంగిలించడానికి ప్రేరేపిస్తాడు. ఏమండి? ఇన్ని రకాలుగా చెడు కార్యాలకు ప్రేరేపిస్తాడు. ప్రార్థనకు మాత్రం ఆపుతాడు. ఇంకా దేనికైనా సరే గాఢ నిద్రలో ఉన్నా సరే నేను ప్రేరేపించానుకో నిమిషంలో స్నానం చేసేస్తా, బట్టలు కడేసుకుంటే వెళ్ళిపోతాడు. అదే ప్రార్థనకు మాత్రం దేవుడు ప్రేరేపించిన మనం లేవం, మనం కదలం. ఎందుకంటే వాడు మన హృదయాలను కఠినపరుస్తాడు. దేవుని బిడ్డలారా, వాడు ప్రేరేపించేవన్నీ కూడా చెడు కార్యాల కోసమే. సినిమాకి వెళ్ళాలని నీకు ఆలోచన వచ్చింది అనుకోండి, నిన్ను అసలు స్థిమితంగా ఉంచడం ప్రేరేపిస్తాడు. నడు నడు నడు, ఇంకా నేను కాలు అక్కడ ఉంచలేవాడు మాట. అర్థమైందా? అలాగ సైతాను గాడి యొక్క ప్రేరేపణకు ఏదైనా ఒక చెడ్డ విషయం ఉందనుకో, నువ్వు చీర కట్టుకుతుందిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పి, అక్కడి నుంచి శుభలక్ష్మి ఇంటికి వెళ్ళు, వాళ్ళకి కూడా చెప్పు, అక్కడి నుంచి ఏబి అప్పారోటికి వెళ్ళు, దూరం కదా, నేను ఉన్నా కదా నడు అంటే ఎంత చలాకీగా ఈ మోసుకెళ్ళిపోతారు. అమ్మా ఎవరికైనా కొంచెం సువార్త చెప్పండి అమ్మా అంటే, మాకు కుదరదండి పాస్టర్ గారు, మేము చెప్పలేమండి, ఏదైనా చెప్పేస్తాం కానీ సువార్త చెప్పలేమండి. అంటే నీ దగ్గర వాక్యం ఉంటే కదా, నీ హృదయంలో వాక్యం ఉంటే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరిగా అపవాది యొక్క క్రియలు, వాడి క్రియలు ఎలా ఉంటాయో తెలుసా? ఇవి ఒకవేళ మనలో ఉంటే మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా మనం పరీక్షించుకోవాలి. ఏమండి? చివరిగా మనలో సైతానుగాడు అవిధేయత. ఏంటండి? అవిధేయత అనేది మనలో గట్టిగా వాడు స్థిరపరిచేశాడు. అవిధేయత అంటే లోబడకపోవటం, మాట వినకపోవటం. ఏమండి? దేవుని బిడ్డలారా, అవిధేయులైన పిల్లల మీదకి దేవుని ఉగ్రత సిద్ధంగా ఉందని వాక్యంలో ఉంది. మనం దేవునికి విధేయులముగా ఉండాలి. విధేయులమైన వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. విధేయత అంటే మాట వినటం, లోబట్టం, పిలవగానే రావటం, ఇవన్నీ కూడా విధేయత. ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో వారందరూ దేవుని చేత దీవించబడ్డారు. ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారందరూ శిక్షకు పాత్రులయ్యారు. అబ్రహామా అని పిలిచాడు దేవుడు. చిత్తం ప్రభువా, నువ్వు లేచి ఈ దేశాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాను. ఎప్పుడైతే దేవునికి విధేయులై ఆయన మాట విని వెళ్ళాడో అబ్రహాము దీవించబడినంత ఎక్కువగా కట్టుబట్టలతో వెళ్ళాడు. దేవుడు అంత గొప్పగా దీవించాడు. నేను ఇహలోకంలో పెద్ద బిజినెస్ చేసుకుని కోట్లకు పడగెత్తి కోటీశ్వరుని అయిపోవాలనుకున్నా. అలాంటి ఆలోచనలో ఉండగా దేవుడు నన్ను సేవకు పిలిచాడు, స్పష్టంగా పిలిచాడు. చెరలో ఉన్న వారిని నువ్వు విడిపించవా, మరణానికి జోగాడుచున్న వారిని నీవు రక్షించవా అని సామెతలు 24:11 ఉన్న మాటతో నాతో మాట్లాడితే వెంటనే దేవుడికి లోపడ్డా. ఆయన మాటకు విధేయుడయ్యా. ఆయన ఎన్ని రకాలుగా నన్ను నడిపించాడో దీవించాడో అది నాకు తెలుసు, మీలో కూడా చాలామందికి తెలుసు. ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వాళ్ళు చాలా భయంకరమైన శిక్షకు పాత్రులయ్యారు, మరణానికి ఆహుతయ్యారు. దేవుని పిల్లలమైన మనం విధేయులంగా ఉండడం సైతాను గాడికి పాస్టర్ గారు పిలిచారా?
పాస్టర్ గారు పిలిస్తే వెళ్ళిపోతావు ఏంటి అని అలాగే పిలుతాడు. అస్మాని వెళ్ళిపోతావా? ఆ అవిధేయతకు ఇంకో అవిధేయత చోటు అవుతుంది. ఏమండి, దేవుడు పిలిచాడా? దేవుడు పిలిచినట్టు గ్యారెంటీ ఏంటి? రేపు ఇచ్చాడా దేవుడు పిలవడం? ఏం పూజ? ఏమండి, అవిధేయులైన పిల్లల మీద దేవుని ఉగ్రత కాసుకుని ఉందట. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉన్నావా, అవిధేయతతో ఉన్నావా, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. రెండోది, వాడి క్రియలు ఏంటంటే తిరుగుబాటు చేసే స్వభావం సైతానుగాడిది. వాడు దేవుని మీద తిరుగుబాటు చేసి నాశనమై కింద పడ్డాడు. ఇప్పుడు వాడు నీలో ఉన్నాడంటే నువ్వు ప్రతిదాని మీద తిరుగుబాటే. వాక్యం మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, దైవజనుడి మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, చివరికి దేవుని మీద కూడా తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డ రిఫరెన్స్ అన్ని చూపించడానికి టైం సరిపోదు. వాక్యం మీద తిరుగుబాటు, నా గురించే మాట్లాడాడు, నా గురించి చెప్పాడు. ఏమండి, ఎంత బుద్ధిహీనత అండి! నీ గురించే చెప్పడానికి నువ్వు ఒక్కదాన్ని ఒక్కడే కూర్చున్నావా? దేవుడు అందరితో మాట్లాడతాడు. పైగా పాట పాడతావు, నాతో మాట్లాడు ప్రభువా అని. తీరా మాట్లాడితే ఇలా మాట్లాడేవేంటి, ఇంకొక రంగా మాట్లాడపోయేవా అని దేవుడికి సలహాలు ఇచ్చే భక్తులు ఉన్నారు. దేవుడు మాట్లాడితే, మా చిన్నతనంలో సేవకుడు మాట్లాడితే శాప మీద దొల్లేవాడు. కళ్ళంట నీళ్ళు మా ఒంటి మీద కారిపోతూ ఉండేవి. అంత పశ్చాత్తాపం వచ్చేది, అంత దుఃఖం వచ్చేది. ఇప్పుడు మనుషులు వాక్యం మీద తిరుగుబాటు చేయటం నేర్చుకుంటున్నారు. సేవకుడి మీద తిరుగుబాటు చేయటం, సేవకుడి మీద నిందలు మోపటం, సేవకుడి మీద చెడ్డగా చెప్పటం. ఎందుకంటే మాకు నచ్చిన బోధ చేయలేదు, మమ్మల్ని మెచ్చుకునే బోధ చేయలేదు. మెచ్చుకునే బోధ చేసేవాళ్ళు జీతగాళ్ళు చాలామంది ఉన్నారు బయట. నీకు ఎలా కావాలంటే అలాగా. అమ్మా ఏం చేస్తావమ్మా? ఒక ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందట. అమ్మా ఏం చేస్తావమ్మా? అయ్యా మాది సారా కొట్టండి. ఓకే అమ్మా, ప్రార్థన చేస్తాను. ప్రభా, సారా కొట్టు బాగా దీవించబడాలి. మరి రాజమండ్రిలోనే కాదు ప్రభా, పక్క గ్రామాల్లో కూడా విస్తరించాలి. ఏమండి అని పెద్ద ప్రార్థన చేసేవాడికి అమ్మాయి అరుగు పొంగిపోయి, అయ్యా మా ఇంటికి ప్రతి నెల రండి, కానుక మాత్రం మీకోసం సిద్ధపడి ఉన్నారా అలాంటి వాళ్ళు. ఏమండి, జైల్లో అందరినీ పలకరిస్తా, వాళ్ళ కేసులు అడుగుతా. ఒకరిని అడిగారు, నీ పేరేంటంటే నా పేరు చిన్న యేసు అండి అంటాడు. అయ్యి బాబు, పెద్ద యేసు కాదు, పెద్ద యేసు కాదు, చిన్న యేసా? ఏం చేస్తావు? సారా వ్యాపారం అంటాడు. ప్రార్థన అయిపోయి కానీ కూర్చోబెట్టి, రే నువ్వు అమ్మే సారా ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తుంది తెలుసా నీకు? పైగా యేసు అని పేరు పెట్టుకున్నావు, ఎంత అవమానం దేవునికి అని గంట సేపు ప్రసంగం చేస్తే ఏడ్చాడు. వెంటనే వాళ్ళ భార్యకు ఉత్తరం రాసి రప్పించాడు. ఆ వెంటనే వచ్చింది. నేను చెప్పిన అన్ని భార్యకి చెప్పాడు. ఇక పొరపాటును కూడా మనం సారా అమ్మద్దు, రిక్షాతోకైనా నేను బతుకుతాను, బయటకు వచ్చి ఆపేసాయి, ఈ రోజు నుంచి ఆపేసాయి, ఉన్నదంతా పారిపోసాను. యథార్థంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో. అయ్యా నేను బయటికి వెళ్ళి ఏం చేయాలి అన్నాడు. ఆటో నడుపుకోయా అన్నాడు. మరి బయటికి వెళ్ళాక ప్రార్థన పెట్టుకోవాలని అన్నాడు. పెట్టుకోవాలి, తప్పకుండా ప్రార్థన పెట్టుకో అన్నాను. అంతేకాదు మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలువు, ఎస్ఐ గారి దగ్గర కూడా వెళ్ళి ఎస్ఐ గారిని పిలువు. అలాగే పిలిచాడు ఎస్ఐ గారిని. ఎస్ఐ గారు అన్నాడు, రే ఇలాంటి వాళ్ళని చాలామంది చూసాం కానీ ఆ కానిస్టేబుల్ పంపిస్తానని అన్నాడు. కానిస్టేబుల్ వచ్చాడు. అక్కడ నేను ప్రసంగం చేస్తుంటే అబ్బాయి అన్నాడు, అమ్మా ఇది సారా కొట్టు కాదు, ఈ ఇల్లు ఇది దేవుని ఇల్లు అని ఆటో నడుపుకుంటూ అందరికీ, ఆటో ఎక్కిన వాళ్ళందరికీ సువార్త చెప్పే. ఒకప్పుడు నా బతికిదమ్మా, ఒకప్పుడు ఇది నా బతుకు అని చెప్పాను. ఇప్పుడు ఆ ఇంటిని మందిరంగా మార్చేశాడు, చర్చ అయిపోయింది అది. ఒకసారి నేను ఎదుర్కొంటా ఆ ఇంటికి వెళ్ళా. అక్కడ అడిగాను, మాకు మెకానిక్ ఉంటే, బాబు ఇక్కడ
ఒకప్పుడు సారా అమ్మేవాడండి, మాస్టర్ గారు అండి అన్నాడు. ఇట్లా సారా అమ్మేవాడు పాస్టర్ గారు అయిపోయారండి. అదిగోండి అదేండి చర్చ అంటున్నాడు. నాకు ఇంకా నేను మనుషులు లేనమాట అంత ఆనందం అయిపోయి పైకి వెళ్ళేవాడికి ఆ మందిరం నడుస్తూ ఉంది, వాడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ రోజు నేను వాడిని ఖండించి ఉండకపోతే, వాడిని గద్దించి ఉండకపోతే ఇంకెన్ని కుటుంబాలను పాడు చేస్తూ సారా అమ్మేవాడు. వాడు విధేయుడిగా విన్నాడు, బాగుపడ్డాడు. నువ్వు తిరుగుబాటు చేసి కఠినపరుచుకుని నా గురించే చెప్పారు, నా గురించే మాట్లాడుతున్నారు, వెళ్ళినప్పుడల్లా నా గురించే మాట్లాడుతున్నారంటే ఏమండి, ఎక్కడ సొట్టుంటే అక్కడ దెబ్బేస్తాడు. అర్థమైందా? బిందె అంతా దెబ్బేస్తాడా? ఒక నీకు సొట్టుంటే సరి చేసుకో, సరిదిద్దుకో. గాయము చే దెబ్బలు అంతరంగంలోనికి చొచ్చి లోపల ఉన్న చెడుతనం అంతటిని కూడా బయటికి పంపిస్తాడు. గాయము చేసే దెబ్బలు ఒకవేళ నీకు తగిలితే నీలో ఉన్న చెడుతనం బయటికి పోద్ది. లేదనుకో, గాయము నీకేం కాదు. గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు కూడా ఆయనే. దేవుని బిడ్డలారా గమనించండి. తర్వాత వాడు దూషించడం వాడికి ఇష్టం. ఆడు దూషించడం నీలోకి వచ్చి నీ చేత, ఏమంటే దూషించడం కూడా టాలెంట్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళని ఎన్నుకుంటాడు. వాళ్ళకు వాయిస్ బాగా ఉంటుంది, చేతులు ఒకటి బాగా వచ్చు, ముఖం బిగించడం వచ్చు, పళ్ళు పటపట నవ్వటం వచ్చు. ఇంకా వాళ్ళు దూషిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ అక్కడ ఉండలేరు అన్నమాట. అందుకనే ప్రభు అంటున్నాడు, ఒకసారి చూడండి, ఒకసారి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఇవేవి కూడా మీ దగ్గర ఉండటానికి లేదు. ఉన్నాయంటే సైతాన్ గాడు మీలో ఉన్నట్టే, ఆడు మీలో నివసిస్తున్నట్టే. దేవుని పిల్లలకు కోపం ఉండకూడదు, సౌమ్యం ఉండాలి, మృదుత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎందుకు కోపం మనకి? మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడే మనం చనిపోయాం. ఇక జీవించేది మనం కాదు, మనలో క్రీస్తు జీవిస్తున్నాడని పౌలు గారు చెప్తున్నాడు. అలాంటి నీకు కోపం ఎందుకు? కోపం ఉంటే నువ్వు శరీర సంబంధివే. అర్థమైందా? కోపమును చదవమా. ఆగ్రహము. ఆగ్రహం అంటే కొంతమందిని చూస్తే కొంతమందికి ఆగ్రహం వచ్చేసి ఊగిపోతారు, ఎలా ఊగిపోతారు అన్నమాట. వాళ్ళని ఇద్దరు ముగ్గురు పట్టుకోవాలి. అర్థమైందా? అలాంటి ఆగ్రహం మనకు ఉండొచ్చా? చెప్పండి. ఆగ్రహం అనేది మనకుంటే అది మనకే ప్రమాదం. ఆగ్రహంలోనే హత్యలు జరిగిపోతాయి. ఆ ఒక్క నిమిషం ఓర్పు కలిగి ఆగితే పర్లేదు. ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు. అమ్మా, ఒక మాట వినపడి చదువుతున్నావు నువ్వు. విసర్జించుడి. అది దేవుని పిల్లలో ఈ చెడుతనం అనేది ఎక్కడ ఉండటానికి లేదు. వాటిని విసర్జించండి. తర్వాత వాడి తంత్రం కూడా ఏంటంటే కఠినపరుచుకోవటం. కఠినపరుచుకోవటం అంటే నేను దేవితో మాట్లాడను. ఎప్పటి వరకు అమ్మా? నేను మాట్లాడినంతే. అది ఎప్పటి వరకు వాళ్ళకి తెలియదు. ఇది కఠినపరుచుకోవటం. నేను పాస్టర్ గారికి వందనాలు చెప్పను అని చెప్పను. కఠినపరుచుకోవటం. నేను ప్రార్థన చేయను, కఠినపరుచుకోవటం. నేను లేటుగానే వెళ్తాను, కఠినపరుచుకోవటం. అర్థమైందా? సైతాను గడు ఏం చేస్తాడే? హృదయాలను కఠినపరుస్తాడు, బండ బారిపోయినట్టుంటాయి, రాతిలాగా చేసేస్తాడు అన్నమాట.
ఇది సైతానుగాడు చేసే పని. ఇవి నీలో ఉన్నాయంటే ఖచ్చితంగా నువ్వు సైతాను బిడ్డవే. ఇకపోతే హెచ్చించుకునే గుణం ఎవరిది? సైతానుగాడిది. తగ్గించుకునే గుణం దేవుంది. ఆయన దేవుడై ఉండి దేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆయన మనిషిని పోలిగా పుట్టి దాసుని స్వరూపు ధరించి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. మనం ఆయన పిల్లలమైతే ఎక్కడైనా సరే మనం తగ్గించుకుంటాం. నువ్వు హెచ్చించుకుంటున్నావంటే అది నీ పతనానికి ప్రారంభం. ఉజ్జియా రాజు అయి ఉండి దేవుని వల్ల హెచ్చించబడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు కనుక. కానీ తనకు తానుగా యాజకుల కంటే నేను గొప్పవాడిని, రాజుని అని హెచ్చించుకున్నాడు. దేవుడు తీసి ఊరవద పడేశాడు. జాగ్రత్త, నీకేదో ఉందని, నీకేదో కలిసి వచ్చిందని, లేకపోతే ఏదో దేవుడు నేను కొంచెం పైకి లేపాడని ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో. వద్దు, నువ్వు తగ్గించుకోవాలి. అదే దావీదు గొర్రెలు కాసుకునేవాడు, సింహాసనం మీద కూర్చుని పెట్టబడ్డాడు. కానీ దావీదు గర్వించలేదు. సింహాసనం నుంచి కిందకి దిగి అంటాడు, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించటానికి నేను ఎంతటి వాడిని ప్రభువా, నా కుటుంబం ఏ పాటిది అని ఎంత దీనుడై ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కనుక గర్వానికి ముందు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అలానే దేవుని బిడ్డారా, మన జీవితంలో ఇట్టి దుష్టుడైన అపవాదికి మనం చోటిస్తే, అననీయ సఫీరాలు చోటిచ్చారు, చచ్చాడు. ఇస్కరియోతు యూదా చోటిచ్చాడు, మరణించాడు. అందువైందా? కాబట్టి సైతాన్ యొక్క ఆశలకు, ప్రేరేపణకు మీరు ఎట్టి పరిస్థితులు లోబడకండి. వాడు మీ హృదయాన్ని కఠినపరిస్తే ప్రార్థన చేత మీ హృదయాన్ని పగలగొట్టుకోండి. అర్థమైందా? కఠినపరుచుకుంటే మన జీవితాలు చాలా ప్రమాదంలో పడతాయి. చివరిగా ఒక ఉపమానంతో ముగిస్తాను. దేవుని బిడ్డారా, ఒక కొండ మీద 2 రాళ్ళు, ఇంత సైజు రాళ్ళు జతగా ఉంటున్నాయట. పుట్టినప్పటి నుంచి జతగా ఉంటున్నాయట. అందులో ఒక రాయి అందట, పుట్టినప్పటి నుంచి ఈ కొండే మన బతుకైపోయింది, నేను కిందకి వెళ్తాను అంటుందట. పక్కన ఉన్న రాయిన, నీకు బుద్ధి లేదా? అసలు మనం తెత్తి మీద ఎవరైనా ఉన్నాడా? మనమే. నువ్వు కిందకి వెళ్తాను అంటున్నావు, సత్తావే, నీ ముఖం పగులుతుంది, వద్దు వద్దు అంటుందట. కానీ కిందకి వెళ్ళే రాయిందట, ఇంకా బతికినప్పటి నుంచి ఇక్కడే చచ్చిపోవాలా, ఇంత పెద్ద పట్టణం, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ఊరు, నాకెందుకో కిందకి వెళ్ళాలని చెప్పేసి గాలికి కింద పడితే కొబ్బరికాయ చిప్ప ఎలా అయితే 2 ముక్కలు అవుతుందో అలా 2 ముక్కలు అయింది. 2 ముక్కలు అయ్యేటికి అక్కడ తిరగలు పని చేసుకుని ఉన్నాడు. అబ్బా భలే ఉందని అని చెప్పి 2 రాళ్ళు తీసుకెళ్ళి ఆడు తిరగలు చేశాడు. తిరగలు చేసి రోడ్డు మీద పెట్టాడు అమ్మకానికి. ఈ లోపల కలెక్టర్ గారు భార్య దారిని పోతా ఉందట. చూసింది, రే ఆపరా, రే మన ఇంట్లో సరైన తిరగలు లేదురా, ఇది భలే ఉందిరా, అడుగు వేరవంతో ఎంతైనా కొనే, అమ్మగారు 500 చెప్తున్నారని, తెచ్చేయి అని ఏసీ కారులో పెట్టిందండి. ఎండకేంటి, వానకి తెలిసి ఏమండి చలికి ఓడిపోతున్న రాయి ఇప్పుడు ఎక్కడికి ఏసీ కారులో పెట్టారు. అక్కడి తిన్నగా ఇంటికి తీసుకెళ్లారు, ఇంట్లో ఒక దాని ప్లేస్లో పెట్టారు. ఇలా పండగలు వస్తున్నాయని చెప్పి కలెక్టర్ గారు భార్య అన్నారు, రాయ్ అమ్మాయి, అయ్యగారికి బొనపసం ఉండడం బాగా ఇష్టం కాబట్టి మినువులు ఆరబెట్టి ఇసిరి మినపొడులు చేయండి అని. ఈ లోపల కొన్ని రోజులకి ఆ పైన ఉండిపోయిన రాయి కూడా కింద పడింది, పగలలేదు. ఎలా పడిన రాయి అలాగే ఉందండి. అప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు భార్య అటు వెళ్తున్నాడు, ఒరేయ్ రాయి భలే ఉందిరా, మనం మెట్లు దిగుతున్నప్పుడు ఆఖరి మెట్ల దగ్గర డౌన్ అయిపోయింది కదా,
అక్కడ వేస్తే బాగుంటుంది అంటే అవునమ్మ గారు బాగుంటుంది. ఈ రాయిని తీసుకెళ్ళి అదే కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళింది. అదే దొడ్డేపున అన్ని మెట్లు అయిపోయి కింద మెట్టు దగ్గర ఈ రాయిని వేశారు. ఇప్పుడు సులువుగా ఉంది ఎక్కడానికి దిగడానికి. సరే పండగ వచ్చింది. పండగలో మరి చక్కగా చాపేశారు. చాపే తెల్లటి గుడ్డేశారు. ఆ గుడ్డ మీద ఈ తిరగలు పెట్టారు. పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఇప్పుడు మినువులు అందులో పోసి ఇలా తిప్పుతుంటే మినువుల వాసన ఎలా ఉంటుంది, గుమగుమలు ఆడిపోతుంది. ఎప్పుడైతే ఇలాగా తిప్పుతా ఉన్నారో దీని స్వరం మెట్లు కింద ఉన్న రాయి కనపడింది. వినపడి ఏవే ఏంటి నువ్వేనా అనసూయమ్మ, నీ స్వరంలాగే ఉంది అని దానికి మతిపోయింది. నువ్వెప్పుడు వచ్చావే? ఆ రోజు నీతో పాటు వచ్చేది బాగుండేది. నేను లేడీ చేసి కఠినపరుచుకున్నాను. నువ్వు కింద పడ్డావు, 2 ముక్కలు అయ్యో నవ్వాను నేను. కానీ ఎక్కడున్నావే, ఏం చేస్తున్నావంటే నేనా ఏసీ కారులో వచ్చాను. అమ్మో ఏసీ కారులో నన్ను డిక్కీలో పడేశారు అన్నది. ఏసీ కారులో వచ్చి ఏం చేస్తావు? తిన్నగా కలెక్టర్ గారి ఇంటికి తీసుకొచ్చి 10 మంది పరిగెత్తుకుంటూ వచ్చి నేను మొత్తం అని చెప్పి నన్ను మోసుకుంటూ వెళ్ళి ఇంట్లో పెట్టారు. మరి ఇప్పుడు పండగలు వచ్చినాయట. ఇప్పుడు మినువులు ఇసురుతున్నారే, నేను తిని కక్కేసిన తర్వాత అవి కలెక్టర్ గారు తింటారు. నువ్వేం చేస్తున్నావు అంటే నేనేం చేయటమే బాబు, ఎక్కేటప్పుడు ఒక తన్ను, దిగేటప్పుడు ఒక తన్ను తన్నుతా ఉన్నారు. నా బుర్ర పగిలిపోతుంది. ఆ రోజే నా హృదయాన్ని పగలగొట్టుకుంటే నేను వరండాలో కాదు హాల్లోనే ఉందనేమో. అయ్యో నా బతికి ఇలా అయిపోయింది, ఇంక నా బతికి మారదు. వచ్చినోళ్ళు తంతారు, వెళ్ళినోళ్ళు తంతారు. నా జీవితంలో పశ్చాత్తాపం లేకపోవడం వల్ల ఇంత స్థితికి వచ్చానని బోర్ని ఏడిసింది. జాగ్రత్త దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు లోబడి మీరు విధేయులైతే బాగుపడతారు, దేవుని చేత హెచ్చించబడతారు, దేవుని చేత వాడబడతారు. అర్థమైందా? అంతేగాని నాకు చెమట పట్టకూడదు, నా చీర నలగకూడదు అని మనం చాలా హెచ్చించుకున్నాం అనుకోండి, దేవుడు మనల్ని బాగా తగ్గిస్తాడు. వస్తీ బాగా హెచ్చించుకుంది, ఎస్తేరు బాగా తగ్గించుకుంది. కాబట్టి రాణి అయి సుఖవంతురాలై ఇశ్రాయేలు జనాంగానికి ఆమె గొప్ప స్టార్గా ఆమె జీవితం కొనసాగినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో మరొకసారి మననం చేసుకుందాం. తల్ల వంచండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే నాయనా, నా జీవితంలో నా పొరపాట్లు సాతాను వల్ల కలిగినవి. నేను